అక్కినేని నాగచైతన్య, శోభిత రూపాల పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లోనే వీరిద్దరూ ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరిద్దరి వివాహంపై ఇండస్ట్రీలో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇది నాగచైతన్యకి రెండవ వివాహం. సమంతతో విడిపోయిన తర్వాత చైతు శోభితని ప్రేమించారు. 2 ఏళ్లు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. శోభిత నటిగా మోడల్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో శోభిత చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హైలవుతున్నాయి. చైతుతో తను ప్రేమలో పడక ముందే శోభిత సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో శోభిత రాపిడ్ ఫైర్ లో భాగంగా సమంత గురించి ఇలా స్పందించింది. సమంత సినిమా జర్నీ అద్భుతం. ఆమె ప్రతి ప్రాజెక్ట్ ని ఎంచుకునే విధానం నాకు చాలా నచ్చుతుంది అని శోభిత చెప్పింది. రష్మిక గురించి చెబుతూ ఆమె సింపుల్ లుక్స్ లో కూడా చాలా అందంగా ఉంటుంది అని శోభిత కాంప్లిమెంట్ ఇచ్చింది. ఇక నాగచైతన్యలో అతడి కూల్ అండ్ కామ్నెస్ అంటే ఇష్టమని పేర్కొంది. ప్రభాస్ గురించి చెబుతూ నా అభిమాన నటుల్లో ప్రభాస్ గారు. ఛత్రపతి నుంచి ఆయన ప్రతి చిత్రం చూస్తున్నా అని తెలిపింది. రానా గురించి మాట్లాడుతూ తాను ప్రతిదీ కొత్తగా ట్రై చేస్తూ ఉంటాడు, కొత్తదనం కోరుకుంటూ ఉంటాడని శోభిత పేర్కొంది. అక్కినేని నాగచైతన్య, శోభిత రూపాల పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లోనే వీరిద్దరూ ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరిద్దరి వివాహంపై ఇండస్ట్రీలో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇది నాగచైతన్యకి రెండవ వివాహం. సమంతతో విడిపోయిన తర్వాత చైతు శోభితని ప్రేమించారు. 2 ఏళ్లు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. శోభిత నటిగా మోడల్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో శోభిత చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హైలవుతున్నాయి. చైతుతో తను ప్రేమలో పడక ముందే శోభిత సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో శోభిత రాపిడ్ ఫైర్ లో భాగంగా సమంత గురించి ఇలా స్పందించింది. సమంత సినిమా జర్నీ అద్భుతం. ఆమె ప్రతి ప్రాజెక్ట్ ని ఎంచుకునే విధానం నాకు చాలా నచ్చుతుంది అని శోభిత చెప్పింది. రష్మిక గురించి చెబుతూ ఆమె సింపుల్ లుక్స్ లో కూడా చాలా అందంగా ఉంటుంది అని శోభిత కాంప్లిమెంట్ ఇచ్చింది. ఇక నాగచైతన్యలో అతడి కూల్ అండ్ కామ్నెస్ అంటే ఇష్టమని పేర్కొంది. ప్రభాస్ గురించి చెబుతూ నా అభిమాన నటుల్లో ప్రభాస్ గారు. ఛత్రపతి నుంచి ఆయన ప్రతి చిత్రం చూస్తున్నా అని తెలిపింది. రానా గురించి మాట్లాడుతూ తాను ప్రతిదీ కొత్తగా ట్రై చేస్తూ ఉంటాడు, కొత్తదనం కోరుకుంటూ ఉంటాడని శోభిత పేర్కొంది. అక్కినేని నాగచైతన్య, శోభిత రూపాల పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లోనే వీరిద్దరూ ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరిద్దరి వివాహంపై ఇండస్ట్రీలో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇది నాగచైతన్యకి రెండవ వివాహం. సమంతతో విడిపోయిన తర్వాత చైతు శోభితని ప్రేమించారు. 2 ఏళ్లు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. శోభిత నటిగా మోడల్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో శోభిత చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హైలవుతున్నాయి. చైతుతో తను ప్రేమలో పడక ముందే శోభిత సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో శోభిత రాపిడ్ ఫైర్ లో భాగంగా సమంత గురించి ఇలా స్పందించింది. సమంత సినిమా జర్నీ అద్భుతం. ఆమె ప్రతి ప్రాజెక్ట్ ని ఎంచుకునే విధానం నాకు చాలా నచ్చుతుంది అని శోభిత చెప్పింది. రష్మిక గురించి చెబుతూ ఆమె సింపుల్ లుక్స్ లో కూడా చాలా అందంగా ఉంటుంది అని శోభిత కాంప్లిమెంట్ ఇచ్చింది. ఇక నాగచైతన్యలో అతడి కూల్ అండ్ కామ్నెస్ అంటే ఇష్టమని పేర్కొంది. ప్రభాస్ గురించి చెబుతూ నా అభిమాన నటుల్లో ప్రభాస్ గారు. ఛత్రపతి నుంచి ఆయన ప్రతి చిత్రం చూస్తున్నా అని తెలిపింది. రానా గురించి మాట్లాడుతూ తాను ప్రతిదీ కొత్తగా ట్రై చేస్తూ ఉంటాడు, కొత్తదనం కోరుకుంటూ ఉంటాడని శోభిత పేర్కొంది. అక్కినేని నాగచైతన్య, శోభిత రూపాల పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లోనే వీరిద్దరూ ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరిద్దరి వివాహంపై ఇండస్ట్రీలో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇది నాగచైతన్యకి రెండవ వివాహం. సమంతతో విడిపోయిన తర్వాత చైతు శోభితని ప్రేమించారు. 2 ఏళ్లు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. శోభిత నటిగా మోడల్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో శోభిత చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హైలవుతున్నాయి. చైతుతో తను ప్రేమలో పడక ముందే శోభిత సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో శోభిత రాపిడ్ ఫైర్ లో భాగంగా సమంత గురించి ఇలా స్పందించింది.
సమంత సినిమా జర్నీ అద్భుతం. ఆమె ప్రతి ప్రాజెక్ట్ ని ఎంచుకునే విధానం నాకు చాలా నచ్చుతుంది అని శోభిక చెప్పింది. రష్మిక గురించి చెబుతూ ఆమె సింపుల్ లుక్స్ లో కూడా చాలా అందంగా ఉంటుంది అని శోభిక కాంప్లిమెంట్ ఇచ్చింది. ఇక నాగ చైతన్యలో అతడి కూల్ అండ్ కామ్నెస్ అంటే ఇష్టమని పేర్కొంది. ప్రభాస్ గురించి చెబుతూ నా అభిమాన నటుల్లో ప్రభాస్ ఒకరు. ఛత్రపతి నుంచి ఆయన ప్రతి చిత్రం చూస్తున్నా అని తెలిపింది. రానా గురించి మాట్లాడుతూ తాను ప్రతిదీ కొత్తగా ట్రై చేస్తూ ఉంటాడు, కొత్తదనం కోరుకుంటూ ఉంటాడని శోభిత పేర్కొంది. అక్కినేని నాగ చైతన్య శోభిత రూపాల పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లోనే వీరిద్దరూ ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరిద్దరి వివాహంపై ఇండస్ట్రీలో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇది నాగ చైతన్యకి రెండవ వివాహం. సమంతతో విడిపోయిన తర్వాత చైతు శోభితని ప్రేమించారు. 2 ఏళ్ళు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. శోభిత నటిగా మోడల్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో శోభిత చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. చైతుతో తను ప్రేమలో పడక ముందే శోభిత చైతు సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో శోభిత రాపిడ్ ఫైర్ లో భాగంగా సమంత గురించి ఇలా స్పందించింది. సమంత సినిమా జర్నీ అద్భుతం. ఆమె ప్రతి ప్రాజెక్ట్ ని ఎంచుకునే విధానం నాకు చాలా నచ్చుతుంది అని శోభిక చెప్పింది. రష్మిక గురించి చెబుతూ ఆమె సింపుల్ లుక్స్ లో కూడా చాలా అందంగా ఉంటుంది అని శోభిక కాంప్లిమెంట్ ఇచ్చింది. ఇక నాగ చైతన్యలో అతడి కూల్ అండ్ కామ్నెస్ అంటే ఇష్టమని పేర్కొంది. ప్రభాస్ గురించి చెబుతూ నా అభిమాన నటుల్లో ప్రభాస్ ఒకరు. ఛత్రపతి నుంచి ఆయన ప్రతి చిత్రం చూస్తున్నా అని తెలిపింది. రానా గురించి మాట్లాడుతూ తాను ప్రతిదీ కొత్తగా ట్రై చేస్తూ ఉంటాడు, కొత్తదనం కోరుకుంటూ ఉంటాడని శోభిత పేర్కొంది. అక్కినేని నాగ చైతన్య శోభిత రూపాల పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లోనే వీరిద్దరూ ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరిద్దరి వివాహంపై ఇండస్ట్రీలో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇది నాగ చైతన్యకి రెండవ వివాహం. సమంతతో విడిపోయిన తర్వాత చైతు శోభితని ప్రేమించారు. 2 ఏళ్ళు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. శోభిత నటిగా మోడల్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో శోభిత చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. చైతుతో తను ప్రేమలో పడక ముందే శోభిత చైతు సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.